హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని క్రియేషన్స్. ఈ రోజు నేను మీకు డ్రెస్ కటింగ్ని పర్ఫెక్ట్ ఫార్ములాస్ని యూజ్ చేసి ఏ విధంగా కటింగ్ చేయాలి అన్నది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం నేను ఒక పేపర్ని తీసుకున్నాను, అంటే ఒక పేపర్ షీట్ని తీసుకున్నాను, బ్రౌన్ షీట్ని. దాని మీద అయితే కటింగ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఫుల్ షోల్డర్ని బై 2 చేసి మార్కింగ్ చేయాలి. చేశాక 1 ఇంచు షోల్డర్ డౌన్ అండ్ 2.5 ఇంచు నెక్ విడ్త్ మార్కింగ్ చేసుకుని ఆ రెండింటిని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత ఆర్మ్ హోల్ మార్కింగ్ చేయాలి. ఆర్మ్ హోల్ మార్కింగ్ అంటే చెస్ట్ డివైడెడ్ బై 6+1 అనేది ఫార్ములా. ఆ ఫార్ములాని యూజ్ చేసి ఆర్మ్ హోల్ మార్కింగ్ అనేది చేసుకున్నాను. చూడండి, ఇక్కడైతే మీకు మెన్షన్ చేస్తున్నాను. చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 0.5 అనేది నేను మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసరికి మన నెక్ లెంత్ని బట్టి షోల్డర్ మైనస్ అనేది చేసుకోవాలి. షోల్డర్ మైనస్ చేసుకున్న తర్వాత దాన్ని బై 2 చేసి ఇప్పుడు రియల్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడైతే 5.5 వచ్చింది, షోల్డర్ మైనస్ 3 వచ్చింది. 14 మైనస్ 3 చేసి 11/2 5.5 దగ్గర మార్కింగ్ చేసుకుని ఆర్మ్ హోల్ లైన్ కూడా సేమ్ అదే మార్కింగ్ని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న ఆర్మ్ హోల్ డౌన్ ఉంది కదా, అదే షోల్డర్ డౌన్ ఉంది కదా, ఆ డౌన్ మార్కింగ్ నెక్ విడ్త్ మార్కింగ్ మధ్యలో మార్కింగ్ అనేది చేసుకుని ఇప్పుడు మనం చెస్ట్ లెంత్ అండ్ వెస్ట్ లెంత్ అండ్ హిప్ లెంత్కి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ప్రతి లెంత్కి కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి. అంటే రియల్ మార్కింగ్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ అనేది పెట్టుకోవాలి. అది దేనికి అంటే పైన ఖర్చులకి 1/2 ఇంచ్ అనేది మనం తీస్తాం కాబట్టి అందుకని పెట్టుకోవాలి. ఇప్పుడు 13.5 అయితే 14 ఇంచెస్ దగ్గర పెట్టుకున్నాను. 21.5 అయితే 22 దగ్గర నేను అనేది మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా లైన్స్ని అయితే గీసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్క పార్ట్కి కూడా మనం లూజ్ని యాడ్ చేసుకుని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి మనకి బ్యాక్ సైడ్ లూజ్ అనేది అవసరం లేదు. -5 చేస్తే అంటే -0.5 చేస్తే సరిపోతుంది. 38 డివైడెడ్ బై 4 -5 0.5 మార్కింగ్ అనేది చేసుకుని 1.5 మార్కింగ్ మార్జిన్ కోసం పెట్టుకోవాలి. ఇప్పుడు వెస్ట్ పార్ట్ దగ్గర 2 ఇంచెస్ లూజ్ అనేది యాడ్ చేస్తున్నాను. 2 ఇంచెస్ లూజ్ అనేది యాడ్ చేసుకుని 32 + 2 డివైడెడ్ బై 4 అనేది యాడ్ చేసుకుని మార్కింగ్ అనేది చేసుకున్నాను. ప్లస్ 1.5 అనేది మార్జిన్ అన్నిటికి ఒకే విధంగా అనేది తీసుకోవాలి. ఇప్పుడు హిప్ దగ్గర కూడా మనం లూజ్ అనేది యాడ్ చేసుకుని మార్కింగ్ అనేది చేసుకోవాలి. అంటే బ్యాక్ సైడ్ హిప్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ అంత అవసరం ఉండదు. కాబట్టి మనం బ్యాక్ సైడ్ హిప్ దగ్గర లూజ్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఒక 3 ఇంచెస్ దాకా లూజ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒరిజినల్ హిప్కి 3 ఇంచెస్ యాడ్ చేసుకుని మార్జిన్ కూడా 1.5 అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ అన్ని మార్కింగ్స్ని కూడా కలుపుకోవాలి. ఎక్కడ కూడా కోణం వచ్చేలాగా ఉండకోకుండా కర్వ్ స్కేల్ తోటి షేప్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్మ్ హోల్ క్రాస్ అనమాట. ఆర్మ్ హోల్ క్రాస్ అనేది ఒక 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి డీప్ నెక్ మెజర్మెంట్స్ తోటి అండ్ ఆ ఫార్ములాస్ని యూజ్ చేసి అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ మిడిల్ మార్కింగ్స్ని అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ అన్నింటినీ కూడా ఈవెన్గా ఉండేలాగా చూసుకుని కర్వ్ స్కేల్ని యూజ్ చేసి కరెక్ట్ షేప్ వస్తుందా లేదా అన్నది క్లారిటీగా తీసుకున్న తర్వాత మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. పర్ఫెక్ట్ షేప్ అనేది మనం వచ్చేలాగా అయితే చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇప్పుడు డ్రెస్ యొక్క లెంత్ అనేది కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. డ్రెస్ లెంత్ అనేది మనం స్టార్టింగ్లో మార్కింగ్ చేసుకున్న షోల్డర్ డౌన్ అండ్ నెక్ విడ్త్ మిడిల్ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ దగ్గర నుండి తీసుకోవాలి. మన ఒరిజినల్ డ్రెస్ లెంత్కి ఒక 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. అది దేనికి అంటే కింద ఫోల్డింగ్ చేయడానికి ఒక 1 ఇంచు, పైన ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు హిప్ మార్కింగ్ ఉంది కదా, హిప్ మార్కింగ్కి ఒక 1 ఇంచు ఎక్కువ ఉండేలాగా మనం కింద మార్కింగ్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ మార్కింగ్స్ అన్నింటినీ కూడా మనం ఈక్వల్గా కలుపుకోవాలి. అండ్ నాకు ఇక్కడ ఏంటంటే హిప్ మార్కింగ్ 11.5 వస్తే నేను 10.5 అనేది మార్కింగ్ చేశాను. సో అందుకని నేను దీన్ని అడ్జస్ట్ చేసుకున్నాను.
ఇప్పుడు ఇక్కడ పైన 11.5 వచ్చింది కాబట్టి కింద సైడ్‌న 12.5 వచ్చేలాగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అండ్ పైన సైడ్ అన్నిటికి కూడా 1.5 మార్జిన్ అనేది పెట్టుకున్నాము. ఓకేనా? ఇప్పుడు కింద మార్జిన్‌కొచ్చేసరికి 1 ఇంచ్ మార్జిన్ అనేది సరిపోతుంది. ఎందుకనంటే ఇది ఫోల్డింగ్ కోసం కదా! మనం సైడ్ కట్స్ స్టిచ్ చేస్తాం కదా! ఆ స్టిచెస్ కోసం 1 ఇంచ్ అనేది మనకి సరిపోతుంది. సో, ఆ 1 ఇంచ్ మార్కింగ్ అనేది మనం మెయింటైన్ అనేది చేయాలి. చేసిన తర్వాత హిప్ మార్కింగ్ నుండి కింద కట్స్ ఎండింగ్ మార్కింగ్ వరకు కూడా స్ట్రెయిట్‌గా లైన్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు పైన సైడ్‌కొచ్చేసరికి నెక్ విడ్త్ తీసుకొని మనం నెక్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనకి రెడీ టు షోల్డర్ 2 ఇంచెస్ కాబట్టి 3 ఇంచెస్ షోల్డర్‌కి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే అటు సైడ్ ఖర్చులకి, ఇటు సైడ్ ఖర్చులకి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. అండ్ బ్యాక్ నెక్ విడ్త్ వచ్చేసి 9 ఇంచెస్ అనేది తీసుకున్నాను. 9 ఇంచెస్. పైన సైడ్ ఇప్పుడు మార్కింగ్ వచ్చింది కదా! పైన సైడ్ మార్కింగ్‌కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా ఉండేలాగా కింద మనం నెక్ విడ్త్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకొని రౌండ్ షేప్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. నేను రౌండ్ షేప్ అనేది తీసుకొని షోల్డర్ మైనస్ అనేది చేసుకున్నాను. మనం తీసుకునే నెక్ విడ్త్ అండ్ నెక్ షేప్ అండ్ నెక్ లెంత్ బట్టి రెడీ టు షోల్డర్‌ని బట్టి మనకి షోల్డర్ మైనస్ అనేది ఉంటుంది. సో, ఈ ఫార్ములాస్‌ని అయితే మీరు కూడా యూజ్ చేసి మంచిగా మీరు కూడా డ్రెస్ కటింగ్ అనేది చేయండి. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు కటింగ్ అయితే చేసుకుంటున్నాను. దీని తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి డిఫరెన్స్ ఏంటో కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, మనకి సైడ్ కట్స్ కిందకి వంగినట్టుగా ఉండకోకుండా పర్ఫెక్ట్‌గా ఉండాలి అంటే, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్‌కి మార్కింగ్ చేసి, అక్కడ మిడిల్ నుండి మళ్ళీ ఇంకొక మిడిల్‌కి మార్కింగ్ చేసి, ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్‌ట్రాగా పెట్టుకొని, ఈ మిడిల్ పాయింట్స్‌ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అంటే కొంచెం క్రాస్‌గా తీసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూడడానికి కూడా లుక్ చాలా బావుంటుంది. నేను వీడియోలో చెప్తున్న టిప్స్ అన్నింటిని కూడా మీరు పర్ఫెక్ట్‌గా ఫాలో అయ్యి డ్రెస్ కటింగ్ అనేది చేసుకోండి. ఈ కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్స్ పెట్టుకున్నామో అక్కడ చిన్న చిన్న డాట్స్ అనేది పెట్టుకోండి. ఎందుకని అంటే ఇప్పుడు మన ఖర్చుల దగ్గర 1.5 ఖర్చు దగ్గర ఒక చిన్న టక్స్ అనేవి పెట్టుకోవాలి. అండ్ వెస్ట్ పాయింట్ బ్యాక్ సైడ్ వెస్ట్ పాయింట్, ఫ్రంట్ సైడ్ వెస్ట్ పాయింట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకే ప్లేస్‌కి రావాలి కదా! అది అడ్జస్టబుల్ కోసమని. అండ్ హిప్ పాయింట్ దగ్గర మాత్రం ఖచ్చితంగా మనం టక్స్ అనేవి పెట్టుకోవాలి. ఎందుకు అనంటే ఫ్రంట్, బ్యాక్ సైడ్ హిప్స్ పార్ట్స్ అనేవి ఈక్వల్‌గా కలవాలి. ఇదొచ్చేసరికి బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా! ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్‌లోకి వచ్చేసేద్దాము. ఫ్రంట్ పార్ట్‌కి కూడా సేమ్ ఇలాంటి పేపర్ షీట్‌ని బ్రౌన్ పేపర్ షీట్‌ని అయితే తీసుకోవాలి. తీసుకొని కరెక్ట్‌గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని మీకు కుదిరితే ఏం చేస్తారంటే ఐరన్ అనేదైనా చేయండి. లేదు అంటేనేమో ఇలా పర్ఫెక్ట్‌గానే ఉంది అనుకుంటే నార్మల్‌గానే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా నేను స్ట్రెయిట్‌గా ఫస్ట్ ఒక లైన్ అయితే గీసుకున్నాను. ఫుల్ షోల్డర్ డివైడెడ్ బై 2 అనేది మార్కింగ్ చేసుకున్నాను. సేమ్ బ్యాక్ సైడ్ ఏ విధంగా అయితే షోల్డర్ డౌన్ 1 ఇంచ్ అండ్ నెక్ విడ్త్ 2.5 ఇంచ్ పెట్టుకున్నామో అలాగే పెట్టుకొని క్రాస్‌గా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అండ్ ఆర్మ్ హోల్ ఫార్ములా కూడా సేమ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 0.5 దగ్గర మనం మార్కింగ్ అనేది చేసుకున్నాము. 7.0 వచ్చింది. 7.0 దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకొని అదే సేమ్ వచ్చిందా లేదా అన్నది ఇంకొక ప్లేస్‌లో కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు నెక్ లెంత్‌ని బట్టి షోల్డర్ మైనస్ అనేది చేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌లో నెక్ లెంత్ వచ్చేసరికి 9 ఇంచెస్ అనేది పెట్టుకున్నాము. -3 వచ్చింది షోల్డరు. అయితే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో 6 అనేది నేను పెట్టుకుంటున్నాను. 6 అనేది పెట్టుకుంటున్నాను కాబట్టి షోల్డర్ అనేది 2 వస్తుంది. -2. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఫుల్ షోల్డర్ 14 ఇంచెస్ కదా! 14 ఇంచెస్ -2 12. 12 డివైడెడ్ బై 2 ఎంతొస్తుంది? 6 వస్తుంది. 6 దగ్గర మార్కింగ్ అనేది చేసుకొని ఆర్మ్ హోల్ లైన్ గీసుకున్నాం కదా! ఆ లైన్ దగ్గర కూడా 6కి మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మన డ్రెస్ యొక్క లెంత్ అనేది తీసుకోవాలి. లెంత్ బ్యాక్ లెంత్ కంటే ఫ్రంట్ లెంత్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఉంటుంది. ఆ 1 ఇంచ్ అనేది మనం డాట్ కోసం యూజ్ చేస్తాము. డాట్‌ని ఏ విధంగా తీసుకోవాలి అంటే ఆర్మ్ హోల్ ఉంది కదా! ఆర్మ్ హోల్ లైన్ నుండి వెస్ట్ పార్ట్ లైన్ వరకు ఉన్న మార్కింగ్‌కి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఆ పార్ట్‌కి మధ్యలో మనం అంటే వెస్ట్ పార్ట్‌కి ఒక 1 ఇంచ్ పైకి మనం డాట్ అనేది వేసుకుంటాము. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు
వెస్ట్ పార్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ వెస్ట్ పార్ట్ మార్కింగ్కి 1 ఇంచ్ డౌన్కి కూడా మార్కింగ్ చేసుకుని ఈ మిడిల్ పాయింట్లో డాట్ అనేది వేసుకోవాలి. ఈ డాట్ అనేది ఏ విధంగా వేసుకోవాలంటే స్టిచ్చింగ్లో అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. సో హిప్ పార్ట్ కూడా మార్కింగ్ అనేది చేసుకున్నాము. ఇప్పుడు ఆర్మ్ హోల్ క్రాస్ తీసుకోవాలి అండ్ చెస్ట్ లైన్, వెస్ట్ లైన్, హిప్ లైన్ కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లైన్కి వచ్చేసరికి మనం లూజ్ అనేది ఒక 2 ఇంచెస్ లూజ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ చెస్ట్ పాయింట్ అనేది మనకి ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ అంటే ఈక్వల్గా ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ చెస్ట్ పాయింట్ ఉంటుంది కాబట్టి మనకి టైట్గా పట్టేసినట్టుగా కాకుండా లూజ్గా ఉండడం కోసం, అంటే పర్ఫెక్ట్గా ఉండడం కోసం 2 ఇంచెస్ లూజ్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే వేస్ట్ పార్ట్ దగ్గర కూడా మనం 2 ఇంచెస్ లూజ్ యాడ్ చేసుకుని మార్కింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ సైడ్ హిప్ పార్ట్కి వచ్చేసరికి లూజ్ అనేది యాడ్ చేసుకున్నాము. సో ఫ్రంట్ సైడ్ మాత్రం అవసరం లేదు, అక్కడ 2 ఇంచెస్ యాడ్ చేసుకున్నాము. ఇక్కడైతే డైరెక్ట్ /42/4 వేసేసుకుని మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ హిప్ అనేది కొంచెం పైకి ఉంటుంది కాబట్టి అది కవర్ అవ్వాలి, ఫ్రంట్ సైడ్ ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి అది అవసరం లేదు. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుని పాయింట్ వచ్చిన దగ్గర కర్వ్ స్కేల్ తోటి షేప్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఒక 1 ఇంచ్ డిఫరెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అది మీరు కూడా అబ్జర్వ్ చేసుకోవాలండి. మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్స్ అన్ని ఈక్వల్గా ఉన్నాయా లేదా అన్నది ఒకసారి రీచెక్ అనేది చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని తీసుకుని ఫ్రంట్ పార్ట్ మీద హిప్ పార్ట్ దగ్గర నుండి మనం మెజర్ చేసుకోవాలి. హిప్ పార్ట్ దగ్గర నుండి మనకి డ్రెస్ లెంత్ కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకని అంటే మనకి డాట్ అనేది ఎక్కడ కలుస్తుంది, వేస్ట్ పాయింట్ దగ్గర కలుస్తుంది. ఆ వేస్ట్ పాయింట్ దగ్గరే 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఉంది కదా. సో హిప్ పార్ట్ దగ్గర నుండి వేస్ట్ పార్ట్ కింద నుండి కూడా మనకి లెంత్ అనేది కలవదు. చెస్ట్ పార్ట్ నుండి వేస్ట్ పార్ట్ వరకు మాత్రమే మనకి 1 ఇంచ్ లెంత్ అనేది కలుస్తుంది. ఓకేనా. ఆ 1 ఇంచ్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలని ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను. ఆర్మ్ హోల్ పార్ట్ నుండి వేస్ట్ పార్ట్ వరకు మిడిల్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఆ మిడిల్ మార్కింగ్ దగ్గర నుండి మనకి ఇటు సైడ్ మిడిల్ మార్కింగ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకుని ఒక 1 ఇంచ్ లోపలికి అనేది పెట్టుకోవాలి, లేదా 1/2 ఇంచ్ లోపలికి అనేది పెట్టుకుని ఈ విధంగా లైన్ అనేది గీసుకోవాలి. గీసుకున్న తర్వాత అటు ఒక 1/2 ఇంచ్ మార్కింగ్, ఇటు ఒక 1/2 ఇంచ్ మార్జిన్ మనం ఈ విధంగా డాట్స్కి పెట్టుకోవాలి. ఈ డాట్ అనేది మనకి స్టిచ్చింగ్లో పర్ఫెక్ట్గా తెలుస్తుంది, ఏ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నాము, ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అన్నది. అండ్ ఇప్పుడు ఆర్మ్ హోల్ క్రాస్ మార్కింగ్ అనేది బ్యాక్ సైడ్ 1 ఇంచ్ తీసుకున్నాము, అలాగే ఫ్రంట్ సైడ్ 0.5 ఇంచ్ అనేది తీసుకుని మనం బ్యాక్ పార్ట్లో ఏ విధంగా అయితే మిడిల్ మార్కింగ్స్ చేసుకుని మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మిడిల్ మార్కింగ్స్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర కూడా డాట్ అనేది వేసుకోవాలి. ఆర్మ్ హోల్ లైన్కి ఒక 1 ఇంచ్ కిందకి మన మార్కింగ్ అనేది చేసుకుని అక్కడ నుండి ఒక 2 ఇంచెస్ లోపలికి మనం మార్కింగ్ అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే చెస్ట్ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనమాట డ్రెస్లో. అండ్ కిందకి పైకి అటు ఇటు వెళ్ళిపోకుండా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు పైన షోల్డర్కి వచ్చేసరికి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. నెక్ మనకి అంటే షోల్డర్ 2 ఇంచెస్ కాబట్టి 3 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకున్నాము. 6 ఇంచెస్ దగ్గర ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసుకుని ఫ్రంట్ సైడ్ ఎక్స్ట్రాగా ఏమీ తీసుకోకుండా డైరెక్ట్గా ఎంతైతే ఉందో అంతా పెట్టేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇది కూడా రౌండ్ షేపే కాబట్టి రౌండ్ షేప్లో మనం కర్వ్ స్కేల్ని యూజ్ చేసి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఒకసారి రీచెక్ చేసుకున్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకి రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదన్నది చూసుకుని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఆర్మ్ హోల్ ఎంత ఉంది అన్నది ఒకసారి చెకింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చెకింగ్ చేసుకుని హ్యాండ్స్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత డ్రెస్ని పర్ఫెక్ట్గా మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగానే మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది అనుకున్నా అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా హెల్ప్ అయ్యిద్ది అనుకున్నా కూడా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ని మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అండ్ మంచి మోడల్స్ని డిజైన్స్ని కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ వాటిని పర్ఫెక్ట్గా ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అన్నది కూడా చూపిస్తాను. అదేవిధంగా పెయింటింగ్కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి, మెహందీకి సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి, అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్కి సంబంధించినవి కూడా వస్తాయి. రీసెంట్గా శారీ ప్రీ ప్లీటింగ్కి సంబంధించింది కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. మీకు శారీ ప్రీ ప్లీటింగ్ పర్ఫెక్ట్గా
అంటే ప్రొఫెషనల్స్ ఏ విధంగా చేస్తారో ఆ విధంగా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ అనేది చేయండి. థ్యాంక్ యూ అండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.